కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్లో ఉద్రిక్తత నెలకొంది. నిజాం సాగర్ వెళ్లే బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా ఇటు జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య బస్సు బయటకు తీశారు. ప్రైవేట్ డ్రైవర్ సాయి రెడ్డిపై జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కండక్టర్ రాదు, పోలీస్ కానిస్టేబుల్ నేను ఇద్దరం వెళ్తున్నాం బస్సులో. కండక్టర్ ఇక్కడ టికెట్ కొట్టి ఇక్కడ పోలీసు సెక్యూరిటీ కదా సార్, సెక్యూరిటీ కదా పోలీసు. టికెట్ కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్లో అయితే ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా కొంత స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బస్సులు నడిపించే ప్రయత్నం చేసే క్రమంలో ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేట్ బస్సు డ్రైవర్ తో బస్సును బయటకు వెళ్లే విధంగా ప్రయత్నం చేయగా ఒక్కసారి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు సమ్మె చేస్తుండగా ఆర్టీసీ బస్సును బయటకు ఎలా తీస్తారంటూ కార్మికులు మండిపడ్డ పరిస్థితి నెలకొంది. కామారెడ్డి డిపో నుంచి నిజాం సాగర్ కు వెళ్లే బస్సును బయటకు తీసే క్రమంలో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన ఆర్టీసీ కార్మికులు వెంటనే బస్సుకు సంబంధించిన టైర్ నుంచి గాలి తీసివేయడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బస్సుకు సంబంధించిన గాలి తీయకుండా అడ్డుకున్నారు. కార్మికులను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కార్మికులకు పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు అక్కడే ఉన్న తీన్మార్ మల్లన్న పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్టు చేసే క్రమంలో పెనుగులాట చోటు చేసుకుంది. దీంతో కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో కామారెడ్డి సిఐతో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి నెలకొంది. తీన్మార్ మల్లన్న పార్టీకి సంబంధించిన నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు కార్మిక సంఘాల నాయకులతో అదేవిధంగా పోలీసులకు మధ్య కొంత పెనుగులాట చోటు చేసుకుని కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి నెలకొంది. శాలిని, భూపతి, ఇప్పటికే ఆర్టీసీ సమ్మె వలన చాలా మంది ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో మరి కామారెడ్డి ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఏమైనా చర్యలు చేపట్టిందా ప్రభుత్వం? రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ఈ రోజు మొదటి రోజు కావడంతో కార్మికుల సమ్మెతో ఒక్కసారి ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా ఎలాంటి సమాచారం లేదని ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గాని యంత్రాంగం గాని ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేటు ఆపరేటర్లు బస్సులను ఇతర వాహనాలను నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రైవేటు వాహనదారులు ఆపరేటర్లు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా రెట్టింపు స్థాయిలో టికెట్ ధరలు పెంచి నిజామాబాద్, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు ప్రయాణికులను తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రత్యామ్నాయ మార్గాలు కల్పించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ భూపతి.